హాయ్, హలో, నమస్తే, వణక్కం. బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై శృతిలయలు కథల ప్రపంచం. ఈ రోజు కథ ప్రవరాఖ్య 47. తను ఇంత బ్రతిమాలుతున్నా అతని దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తలెత్తి చూసిన ఆమెకి గగుర్పాటుకి గురయ్యేలా సూటిగా తనని చుట్టుకుంటున్న అతని చూపులు గొంతు మూగబోయేలా చేశాయి. సీఎం సార్ అని మాట రాక ఆగిపోతే ఆమెని దగ్గరికి తీసుకుని చెమటకి ముద్దైన జుట్టుని చెవి వెనక్కి పెట్టాడు. అతని చూపులకి చిగురుటాకులాగా వణికిపోతోంది. నువ్వు ఆ డ్రెస్ వేసుకుంది దాన్ని ఉడికించడానికేమో కాని నా సంగతేంటి అనగానే సిగ్గుతో మంకెన పువ్వులైన బుగ్గలని అతను అబ్బురంగా చూస్తుంటే ఆ విషయం తెలియని ఆమె సిగ్గుతో రెప్పలు వాల్చేసింది. సీఎం సార్, నిజంగానే అది ఉడుక్కోవాలని అలా చేశాను, కానీ మీరిక్కడే ఉన్నారన్న విషయం మర్చిపోయాను అంటుంది. మర్చిపోయినా నాకు మర్చిపోలేని ఆనందాన్ని పరిచయం చేస్తున్నావని అనేసరికి సీఎం సార్ అంటూ రెండు చేతుల్లో మొహం దాచుకుంటే నవ్వుతూ ఆమె చేతులని అడ్డు తప్పించి ఆమె మొహాన్ని రెండు చేతుల్లో పట్టుకుని మెల్లగా పెదాలు జత చేశాడు. మొదట షాక్ అయిపోయినా కూడా ఆ వెంటనే అతను చూపిస్తున్న ప్రేమని చూసి సంతోషపడుతూ మెడ చుట్టూ చేతులు వేసి ఇద్దరి మధ్య గాలి కూడా చేరలేనంత సామీప్యాన్ని తీసుకొచ్చి ఆమె కూడా తన ప్రేమని అందిస్తుంది. కాసేపటికి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే యు ఆర్ సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్ అని చెప్పేసరికి సిగ్గుపడుతూ అతని గుండెల్లో తలదాచుకుంది. నేను ఇంకా ఎక్కువ రోజులు నీకు దూరంగా ఉండలేను, నా వల్ల అయ్యేలా అనిపించట్లేదని సంయుక్త వైపు చూస్తూ అనేసరికి అతని కళ్ళల్లో చూస్తూ ప్లీజ్ ముందు మీరు కోలుకోండి, ఆ తర్వాత నేనే వచ్చి మీ చెంత చేరతానని చెప్పడంతో ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టేసరికి తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది సంయుక్త. జ్యోతికి మాత్రం సంయుక్త అందంగా కనిపించేసరికి బావ కళ్ళల్లో ఎక్కడా లేని ప్రేమ కనిపించడంతో కాలుగాలిన పిల్లిలాగా గది ముందే తిరుగుతూ ఉంటే ఇక్కడేం చేస్తున్నావే అని అప్పుడే గదిలో నుంచి కిందకొస్తున్న పౌర్ణమి ఆమెను చూసి అడగడంతో ఏం లేదు వదినా అంటూ స్పీడ్గా గదిలోకి వెళ్ళిపోయింది. సిగ్గులేదు దీనికి, కొత్తగా పెళ్లైన వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఎప్పుడు పచారులు చేయడమే పని అని తిట్టుకుంటూ వెళ్లి సోఫాలో కూర్చుంటే పాపం వాడినది ప్రేమించింది కాబట్టి కాస్త బెంగ ఉంటుందిలే, ఎందుకు ఊరికి దాన్ని తిడతావంటూ వచ్చాడు ప్రణయ్. ప్రేమించడం అంటే ప్రేమని పంతంతో అయినా దక్కించుకోవడం కాదు ప్రణయ్. ప్రేమించిన వాళ్ళకి మనం కాకుండా ఇంకొకరు ముఖ్యమైనప్పుడు వాళ్ళ ఆనందం కోసం కోరుకోవడం కూడా ఒక ప్రేమే అవుతుంది. కానీ నీ చెల్లెలకి పంతం మొండితనం మా మమ్మీలాగే ఉంది తప్ప ఇంకేం లేదు అంది. అధర్వ కూడా నవ్వుతూ తన తలని ఆమె తలకి ఢీకొట్టి నాకు కూడా నీతో ఏకాంతం కావాలి, ఎందుకంటే ఇప్పుడు తేనె పలుకుల్లాగా ఉన్న నీ పలుకులు నా కోసమే కదా అనగానే సీఎం సార్ అంటూ అతన్ని కొట్టి దూరం జరగబోతుంటే జరగనివ్వకుండా మరొకసారి పెదవులని అందుకున్నాడు. మనం ఇంకా ఇక్కడే ఉంటే మీ మరుదలి గుండె అయిపోతుంది అంటూ అతని చేయి పట్టుకుని బయటికి తీసుకుని వచ్చింది. నా మొగుడికి నేను సేవలు చేసుకుంటే నీకేంటి బాధ అని ఎదురొచ్చి ప్రశ్నిస్తున్న జ్యోతిని అడుగుతుంటే నా మొగుడు అంటుంది జ్యోతి. పౌర్ణమి తిట్టడానికి లేచి నిలబడగానే నువ్వాగు వదినా అని మొగుడా, ఎవరే నీ మొగుడు, ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు, అయినా మరొకరి మొగుణ్ణి నా మొగుడు అని చెప్పడానికి నీకేం అనిపించట్లేదా అని అడిగింది సంయుక్త. నాకు దక్కాల్సిన నా బావని నీ మొగుడిని చేసుకుని హాయిగా జీవితం వెలగబెడుతున్న నీకు లేని బుద్ధి నాకు దక్కాల్సిన వాడి గురించి మాట్లాడడానికి నాకెందుకే అంది జ్యోతి. జ్యోతి, నువ్వు కాస్త ఎక్కువగా మాట్లాడుతున్నావని నీకు అనిపించట్లేదా అని సంయుక్త హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అడగడంతో అది కాదు, నువ్వే తేరగా సీఎం మొగుడయ్యాడని ఇంట్లో కూర్చుని తెగ తింటున్నావని నిర్మలాదేవి తిడుతూ కిందికి రావడంతో మమ్మీ అంది పౌర్ణమి. నువ్వు నోర్మొయ్, బుద్ధి లేకుండా మేనమామ కూతురికి కన్న తల్లికి సపోర్ట్ చేయకుండా నిన్నగాక మొన్న వచ్చిన దానికి సపోర్ట్ చేస్తూ మాకు శత్రువు అవుతున్నావు, నీకు అది అర్థమవుతుందా అంది నిర్మలాదేవి. అర్థం కాదు, ఎందుకంటే బ్లడ్ రిలేషన్ అయితేనే సపోర్ట్ చేయాలి, పరాయి వాళ్ళైతేనే సపోర్ట్ చేయకూడదు అని రూల్ ఏమైనా ఉందా మమ్మీ? సంయుక్త క్యారెక్టర్ నాకు నచ్చింది, పైగా తను చాలా మంచిది, నా తమ్ముడికి పంచ ప్రాణాలు, వాడికి నచ్చిన ఏ విషయమైనా ఆటోమేటిక్గా నాకు కూడా నచ్చుతుందని గట్టిగానే చెప్పింది పౌర్ణమి. నిర్మలాదేవి ఇంకా ఏదో మాట్లాడబోతుంటే ఎనఫ్ మమ్మీ అన్న గొంతుకి కంగారు పడి పక్కకి చూసేసరికి చేతికి కట్టుతో కాస్త నిదానంగా వచ్చి నిలబడిన అధర్వ సీరియస్ గా అందరినీ చూస్తూ కనిపించాడు. మీరెందుకు బయటకు వచ్చారండి అంటూ దగ్గరకొస్తున్న సంయుక్త వైపు ఆగు అన్నట్టుగా చేయి చూపించడంతో ఆమె అక్కడే ఆగిపోయింది. ఇది ఇల్లు అనుకుంటున్నారా, ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? ఒక రాష్ట్రాన్ని పరిపాలించే నా ఇంట్లో ఎవరికి యూనిటీ లేదు. అసలు నేను ఒప్పుకొని ఒక విషయం గురించి గొడవ పడుతున్నారు, ఇక నేను వెళ్లి జనాలని ఏం చూసుకుంటాను అని అడగడంతో అది కాదురా అని తల్లి ఏదో చెప్పబోతుంటే ప్లీజ్ మమ్మీ నువ్వు మాత్రం ఏమీ మాట్లాడకు,
ఇప్పటి వరకు నువ్వు మాట్లాడుతుంటే నేను వింటూ వచ్చాను, అంతే. ఇప్పుడైనా నన్ను మాట్లాడినివ్వు అన్నాడు. కొడుకు అలా అనేసరికి నిర్మలాదేవి నివ్వెరబోతే పౌర్ణమి, సంయుక్త ఆశ్చర్యపోయారు. జ్యోతి మాత్రం ఇదేదో తేడాగా ఉందేంటి అనుకుంటుంది. మెల్లగా నడుస్తూ వెళ్లి సంయుక్త పక్కన నిలబడి బాగా ఉన్న చెయ్యితో ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, షీఈ్ మై వైఫ్ అండ్ షీఈ్ మై వరల్డ్. నీకు నచ్చినా నచ్చకపోయినా సంయుక్త చెయ్యి నేను జీవితాంతం వదిలిపెట్టడం అన్నది మాత్రం జరగని పని అనేసరికి నిర్మలాదేవి కళ్ళు కోపంతో ఎర్రబడితే జ్యోతి మొహం వాడిపోతుంది. ప్రణయ్ చెల్లెల వైపు కోపంగా చూస్తూ ఏదైనా చాప కింద నీరులాగా సాధించుకోవాలి గాని నోరు పారేసుకుని మొత్తం చెడగొట్టుకుందని తిట్టుకున్నాడు. అద్దు, నువ్వు నాకు ఎదురు చెప్తున్నావని నీకు అర్థమవుతోందా అని నిర్మలాదేవి అడగడంతో అవునమ్మా, ఎదురు చెప్తున్నాను కానీ నాటకాలు ఆడట్లేదని అనగానే చురుగ్గా కొడుకు వైపు చూసేసరికి నా భార్యతో నేను మీ ముందుంటే మీకు కడుపు మంటగా ఉంది అంతే కదా అని అందరి వైపు చూసి, అక్క, ఇక్కడ మా ఇద్దరి జంటని చూసి ముచ్చట పడేది నువ్వు ఒక్కదానివి మాత్రమే. కానీ ఇక్కడ స్వార్థం నిండిపోయిన మనుషులు ఎక్కువైపోయారక్క. కాబట్టి సంయుక్తని నేను ఇక్కడ వదిలి ఉండలేనని అంటూ ఆమె చేయి పట్టుకుని రూంలోకి తీసుకుని వెళ్లి 10 నిమిషాల్లో ఇద్దరి లగేజ్తో బయటకొచ్చారు. అద్దు, పౌర్ణమి నమ్మలేనట్టుగా అనేసరికి నేను నా సంయుక్తని తీసుకుని నాకు నచ్చిన చోటికి, ప్లెజెంట్ గా ఉండే చోటికి వెళ్ళిపోతున్నానక్క. అక్కడి నుంచే నేను ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలను అన్నాడు. అద్దు అని ఏడుస్తూ పౌర్ణమి బయటకు వస్తూ ఉంటే ఆమెను చూసి పాపం వదిన సీఎం సార్ అంటున్న సంయుక్త మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా కార్ తీయమని డ్రైవర్కి చెప్పి ఆమెతో సహా కార్ ఎక్కి కూర్చున్నాడు. ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారని సంయుక్త అడుగుతున్నా కూడా ఆమెకి సమాధానం చెప్పకుండా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటే సంయుక్త కూడా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. వాళ్ల పెళ్లి జరిగిన ఫామ్ హౌస్ కి వెళ్తారని అనుకుంటే వేరే ఇంకేదో బంగ్లాకి వెళ్లడంతో సీఎం సార్ మనం ఎక్కడికొచ్చామని నిద్రపోతున్న అతన్ని లేపడంతో ఇది కూడా మన ఇల్లే అని చెప్పి లగేజ్ తో సహా ఆమె చేయి పట్టుకుని కిందికి దిగి డ్రైవర్ని పిలిచి రేపటి నుంచి కార్యకర్తలని, పార్టీ వాళ్ళని ఈ ఇంటికి రమ్మని చెప్పు, ఆ ఇంటికి ఎవరు వెళ్లకూడదని చెప్పి లోపలికి తీసుకెళ్లిపోయాడు. డ్రైవర్ తనకి పురమాయించిన పని చేయడం కోసం వెంటనే కార్యకర్తలకు ఫోన్ కలిపాడు. అధర్వ వల్లనో లేకపోతే స్వతహాగా వాళ్ళందరూ కలుపుకొని పోయే మనుషులు కావడం వల్లనో డ్రైవర్, పనివాళ్లు అని ఏమీ తేడా లేకుండా అందరూ బాగానే మాట్లాడుకుంటారు. కాబట్టి డ్రైవర్ తో చెప్పినా కూడా విషయం అందరికి ఈజీగా చేరిపోతుందని అతనితో చెప్పాడన్నమాట సీఎం సార్. వాళ్ళందరూ దినకర్కి విషయం చెప్పడంతో సరే, అధర్వ సెట్ అయ్యే వరకు మీరెవ్వరూ వెళ్ళకండి, వెళ్లారంటే పార్టీ పనులు అవి ఇవి అంటూ స్ట్రెస్ తీసుకుంటాడని వాళ్ళకి అతను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో సరే అని వాళ్లే రమ్మన్నా కూడా ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు. అన్ని సామాన్లు రెడీగా ఉండడంతో ఇంతకీ ఇది మనదే అన్నారు కానీ మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకుంటున్నామో మీరు చెప్పలేదని సంయుక్త అడగడంతో ఆమెని వెనుక నుంచి హత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టడంతో సంయుక్త కళ్ళు మూసుకుంటే మా నాన్నగారు బ్రతికున్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు మాకు ప్రొవైడ్ చేసిన ఇల్లు ఇదే. ఆ తర్వాత నేను సీఎం అయినప్పుడు ఆ ఇల్లు ఇచ్చినా కూడా ఇందులో పాత సీఎం గారి జ్ఞాపకాలు ఉన్నాయని ఇది మాకే వదిలేశారని చెప్పాడు. అంటే మావయ్య గారు బ్రతికున్నప్పుడు మీరందరూ ఇదే ఇంట్లో ఉండేవాళ్ళన్నమాట అని సంయుక్త అనేసరికి అవునంటూ ఆమె నడుము చుట్టూ ఉన్న చేతులు బిగించి మనకి ఫుల్ ఏకాంతం దొరికింది సంయుక్త అని గుసగుసగా అన్నాడు. మనం వచ్చిన సిచ్యువేషన్ ఏంటి, మీరు మాట్లాడేదేంటి, అయినా మీరు ఇంకా కోలుకోలేదు సీఎం సార్ అంటూ మెల్లగా అతని చేతుల్ని దూరం జరపబోతూ ఉంటే ఈ కట్టేదో బిల్డప్ కోసం కట్టుకున్నాను గాని నాకు పెయిన్ తగ్గిపోయిందని కట్టు తీసేసరికి కాస్త చెయ్యి రెడ్ గా ఉంది కానీ ఇది వరకులాగా పెద్ద గాయం ఏమీ లేకపోవడంతో అయినా సరే ఒక 2 రోజులు మీరు కుదురుగా ఉండాల్సిందే అని చెప్పింది సంయుక్త. రాక్షసి, మొగుణ్ణి ఏడిపిస్తే పాపం తగులుతుందని తిట్టేసి అతను అలిగి రూంలోకి వెళ్ళిపోతే నవ్వుకుంటూ వంటగదిలో ఏమైనా ఉంటాయేమోనని చూసింది. కానీ చాలా రోజులకు ఓపెన్ చేయడంతో సరుకులు కాదు కదా ఇల్లు కూడా దుమ్ము కొట్టుకుని పోవడంతో మీరు తర్వాత అలగొచ్చు కానీ కాస్త ఇల్లు క్లీన్ చేయడానికి మనుషుల్ని పిలిపించి వంటకి సరుకులు తెప్పించండి సీఎం సార్ అంది. వెంటనే ఫోన్ చేసి ఎవరినో పిలిపించడంతో 15 గంటలో ఇల్లంతా క్లీన్ చేయడానికి మనుషులు రావడమే కాకుండా బిగ్ బాస్కెట్ నుంచి సరుకులు కూడా ఇంటికి డెలివరీ అయిపోయాయి. కిచెన్ మాత్రం నేను క్లీన్ చేసుకుంటాను, మీరు మిగిలిన రూమ్స్ సంగతి చూడండి అని పని వాళ్ళకి చెప్పడంతో సరే అని వాళ్ళు మిగిలిన పని చూసుకుంటూ ఉంటే కిచెన్ అంతా బూజు కర్రతో దులిపేసి కిచెన్ అంతా శుభ్రంగా కడిగి స్టవ్ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసి స్టవ్ క్లీన్ చేసి గిన్నెలన్నీ కడిగి పెట్టి ఆ తర్వాత బిగ్ బాస్కెట్ నుంచి వచ్చిన సరుకులన్నీ ఒక్కొక్క డబ్బాలో బుట్టల్లో సర్ది పెట్టింది. ముందు హాల్, తర్వాత వాళ్ళు ఉండే రూమ్,
అధర్వ చూపించడంతో సంయుక్త తల కొట్టుకుని అవి రెండు క్లీన్ అయిన తర్వాత మిగిలిన ఇల్లంతా క్లీన్ చేస్తుంటే ఫస్ట్ బెడ్రూమ్ క్లీన్ చేయమంటే వాళ్ళు ఏమనుకుంటారని గయ్యమంది. దాంతో ఆమెని లాగి గట్టిగా హత్తుకొని ఏమనుకుంటారు, పాపం మా సీఎం సార్ కొత్తగా పెళ్లి చేసుకుని కూడా భార్యకి దూరంగా ఉన్నాడు, మా సీఎం సార్ భార్య మాత్రం కరుణించట్లేదు, అందుకే ఇదైనా శుభ్రం చేయించుకుని ఆనందపడుతున్నాడని అనుకుంటారనేసరికి సంయుక్త కొట్టడం మొదలు పెడితే నవ్వుకున్నాడు. ఓయ్, అయినా నేను ఫస్ట్ హాల్ క్లీన్ చేయించిన తర్వాతే రూమ్ గురించి చెప్పాను. అయినా కూడా నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా నాతో గొడవ పడ్డం ఏం బాగలేదు తెలుసా అన్నాడు. బాగుందిలే సంబరం. ఇంతకీ డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేయమంటారని అడిగితే, నాకు ఇలాంటి డిన్నర్ పెట్టకుండా నువ్వు నన్ను కరుణిస్తే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని అంటున్న అతన్ని చూసి తల కొట్టుకుని మిమ్మల్ని అడగడం నా బుద్ధి తక్కువ అని తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతే నవ్వుకున్నాడు అధర్వ. క్లీనింగ్ అంతా అయిపోయిందని చెప్పడంతో డబ్బులు ఇవ్వబోతున్న అతని చేతిని పట్టుకుని, అయ్యో, మీ దగ్గర నుంచి మేం డబ్బులు తీసుకుంటామా సార్? మీ నాన్నగారు పరిపాలించే ముందు వరకు కూడా ఎంతో మంది అవినీతి పరులను చూసాం మేము. కానీ మీరు గాని మీ తండ్రి గారు గాని ఎప్పుడూ స్వార్థంగా మీరు మూటలు నింపుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే కళ్ళు పోతాయి సార్ అని వాళ్ళు అనేసరికి, మీరు బయట పని చేసినా వాళ్ళు కూడా మీ దగ్గర బేరాలాడతారు. తెలిసి నేను మీతో ఫ్రీగా పని చేయించుకోలేనని వాళ్ళు వద్దంటున్నా కూడా డబ్బులు ఇచ్చి పంపించాడు. అతని ఇంట్లోకి వెళ్లేసరికి సంయుక్త ఎక్కడా కనిపించక ఆమె గాజుల సవ్వడిని గమనించి కిచెన్లో ఉందని అర్థమయ్యి వెళ్లేసరికి చీర కొంగు పైకి పెట్టి హడావిడిగా వంట చేస్తూ కనిపించడంతో కాసేపు అందాల బొమ్మని గమనించి మెల్లగా వెళ్లి నడుము గిల్లేశాడు. ఆమె గట్టిగా గావు కేక వేయబోతుంటే ఆమె పెదవులని తన పెదాలతో మూసేసి అంత గట్టిగా అరిస్తే బయట ఉన్న వాచ్మెన్ భయపడతాడు బంగారం అంటూ రొమాంటిక్ గా అతి చేరువుగా నిలబడి మాట్లాడుతుంటే సంయుక్త గొంతులో గుటకలు పడుతూ మరీ అల్లరి ఎక్కువైపోతుందని అతని నడుము గిల్లేయడంతో ఏంటి రివెంజా అని దూరం జరిగి రుద్దుకుంటూ అడిగాడు. ఆమె నవ్వుతూ ఇంకాస్త గట్టిగా గిలుతుంది. రాక్షసి, మొదట్లో చెప్పిన మాట వింటూ ఉంటే ఇన్నోసెంట్ అమ్మాయివి, ఈజీగా నిన్ను మెల్ట్ చేయొచ్చు అనుకున్నాను, కానీ నీకు తగ్గట్టు నేనుండాలని అర్థమవుతోందంటూ విసురుగా లాగేసరికి వెళ్లి అతని గుండెల మీద పడ్డంతో గట్టిగా దగ్గరికి లాక్కొని ఎలాగైనా నిన్ను నాదాన్ని చేసుకోకుండా నేనుండనని అన్నాడు. ఓల్డ్ మూవీ విలన్ డైలాగ్స్ ఆపేసి వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి, 10 నిమిషాల్లో డిన్నర్ ప్రిపేర్ అయిపోతుందని చెప్పి తోసేయడంతో తిట్టుకుంటూ వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే పౌర్ణమి దగ్గర నుంచి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేయాలా వద్దా అనుకుని మరదలు చేసిన ఘనకార్యానికి తల్లి పంతానికి తన మీద ప్రాణాలు పెట్టుకున్న అక్కని బాధ పెట్టలేక ఫోన్ లిఫ్ట్ చేసి హలో అక్క అనగానే, అద్దు ఎక్కడికి వెళ్లారా అని అడిగింది పౌర్ణమి. పొరపాటున నువ్వు అమ్మ దగ్గర నోరు జారితే ఇక్కడికి కూడా వచ్చి నాకు సంయుక్తకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది అక్క అన్న తమ్ముడు మాటలకి నేనెవరికి చెప్పనులేరా చెప్పు, కనీసం నేనైనా అప్పుడప్పుడు రావడానికి అని పౌర్ణమి అడగడంతో మనం ముందు డాడీ సీఎంగా ఉన్నప్పుడు ఉన్న ఇంట్లో ఉంటున్నాం అక్క అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.